Values Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. అహ్మదాబాద్ లో జరిగినటువంటి అత్యంత దారుణమైన ఇన్సిడెంట్ ఇది. ఎందుకంటే కేవలం ఆ అమ్మాయికి 15 సంవత్సరాలు మాత్రమే, 10th క్లాస్ చదువుతోంది. సోమ్ లలిత్ స్కూల్ ఆమె చదువుతోంది కూడా. సో తోటి విద్యార్థులతోని అంత బాగానే ఉంది. రోజులాగానే పొద్దున వాళ్ళ నాన్న ఆమెను స్కూల్లో దింపి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు చూడండి, ఇదే ఒక రకంగా షాక్కి గురి చేసేటువంటి వీడియో. ఎందుకంటే చాలా నార్మల్గా కనిపిస్తోంది అమ్మాయి, వీడియోలో మనం స్పష్టంగా చూడొచ్చు. అండ్ చేతిలో ఆమె రైట్ హ్యాండ్లో ఏదో ఉన్నట్టుగా మనకు అనిపిస్తోంది. అది ఆమె హ్యాండ్లో కీ చైన్ ఉంది. సో కీ చైన్ హ్యాండ్లో ఉంది. తర్వాత ఆమె లాబీ, ఆ స్కూల్ అంతా కూడా లాబీస్ ఉంటాయి కదా, అంటే క్లాస్ రూమ్స్కి బయట ఉండేటటువంటి లాబీల్లో ఆమె చాలా కాన్ఫిడెంట్గా నడుస్తూ, ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా, అంటే అటు ఇటుగా మనకు పిల్లలు కూడా కనబడుతున్నారు, ఆల్ ఆఫ్ సడన్గా ఆ పిట్టగోడు ఉంటుంది కదా, ఆ వాల్ మీద ఎక్కేసి సడన్గా దూకేసింది. అప్పటికి కూడా ఆమె పక్కన కొంతమంది విద్యార్థులు ఆల్మోస్ట్ ఆమెను టచ్ చేసే అంత ప్రయత్నం చేసిండ్రు, ఆపే అంత ప్రయత్నం చేసిండ్రు. కానీ అప్పటికే ఆమె దూకేసింది. ఆమె దూకింది కూడా 4th ఫ్లోర్ నుంచి ఆల్ ఆఫ్ సడన్గా దూకేసినటువంటి పరిస్థితి స్పష్టంగా మనం చూడొచ్చు. ఒక టర్నింగ్ నుంచి ఆమె వెళ్తూ అటు పక్కన ఇటు పక్కన పిల్లలందరూ లాబీలో తిరుగుతున్నారు. ఎందుకంటే అది వాళ్ళ బ్రేక్ టైం, అంటే లంచ్ అవర్. లెక్చరర్స్ ఉన్నారు, అట్లాగే పిల్లలు కూడా క్లాస్ రూమ్స్ నుంచి బయటకు వస్తున్నారు. అండ్ 3rd ఫ్లోర్ 2nd ఫ్లోర్ నుంచి కూడా పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు. ఆల్ ఆఫ్ సడన్ ఆమె అలా చేస్తుందని కూడా అక్కడ నుంచి దాటేసిన వాళ్ళు కానీ, అక్కడ ఎదురు నుంచి వస్తున్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి ఎక్కడ కూడా అనుమానం రాలేదు. సో మనం చూడొచ్చు, ఒక దగ్గర మాత్రం ఒక 2-3 బాయ్స్ అక్కడ కనిపిస్తున్నారు. ఏంటి ఏదో ఎక్కినట్టుగా అనిపిస్తుంది అనుకునే టైంలోనే ఆమె ఎక్కడం అయిపోయింది, దూకడం కూడా అయిపోయింది. ఒక రకంగా ఎంత షాక్ అంటే గట్టిగా కీకలు, లాబీలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ అమ్మాయి అట్లా దూకేసరికి వీళ్ళందరూ షాక్. వీళ్ళెందుకు కేకలు పెడుతున్నారు అని చూసేసరికి బ్రేక్ టైం కదా, అందరు పిల్లలు బయటనే ఉన్నారు. సో ఒక్కసారి కిందికి చూసేసరికి పూర్తిగా ఆ అమ్మాయి, ఇంకా 4th ఫ్లోర్ నుంచి దూకిన అమ్మాయి ఏ పొజిషన్లో ఉంటుందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. పూర్తిగా భయంకరంగా హెడ్ ఇంజూరీ అయింది, హెడ్ నుంచి బ్లడ్ కారుతోంది. తర్వాత హ్యాండ్, లెగ్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోయి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి కనిపిస్తోంది. ఈ అమ్మాయికి 15 ఏళ్ళు, అంటే 10th క్లాస్ చదువుతోంది. కానీ ఆ స్కూల్లో ఉన్నటువంటి చిన్న పిల్లాడి నుంచి, అంటే 1st క్లాస్ చదువుతున్న చిన్న బాబు నుంచి 10th క్లాస్ 15 ఇయర్స్ పిల్లలందరూ కూడా ఆ స్కూల్లో ఈ ఇన్సిడెంట్ చూశారు. మీరు ఇమాజిన్ చేసుకోండి, నిద్రపోగలుగుతారా పిల్లలు ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత? అండ్ ఈ అమ్మాయి ఇంత దారుణంగా ఎందుకంత పెద్ద డిసిషన్ తీసుకుంది? అట్లాగే ఎక్కడ కూడా జంకట్లేదు ఆరు భయపడట్లేదు, అట్లా స్ట్రైట్గా వెళ్ళింది, వెంటనే దూకేసింది. సో షాకింగ్ అనమాట. ఏం రీజన్ అయి ఉంటుంది? పిల్లల మీద ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందా, లేకపోతే ఈ మధ్య కాలంలో డిఫరెంట్ ఇన్సిడెంట్స్ని కూడా మనం వింటున్నాం. మరి అదేమన్నా రీజనా? అసలు ఈ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అనేది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. పైనుంచి దూకగానే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి కాల్ చేయడం, ఆ తర్వాత EMRI 108కి కాల్ చేయగానే అంబులెన్స్ రావడం, ఆ తర్వాత హుటాహుటిన ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం, పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, లెక్చరర్స్ అండ్ ఆల్మోస్ట్ ఆమె క్లాస్మేట్స్ అందరు కూడా హాస్పిటల్ దగ్గరికి చేరుకోవడం. విత్ ఇన్ నో టైం ఈ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. అది నిన్న మధ్యాహ్నం పూట, ఈ రోజు కాదు, నిన్న మధ్యాహ్నం పూట జరిగినటువంటి ఇన్సిడెంట్. ఆమె ఇప్పుడు ప్రస్తుతం క్రిటికల్ కేర్ యూనిట్లో ICUలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. మాట్లాడే పొజిషన్లో కూడా ఆమె లేదు. కానీ పేరెంట్స్ చెప్పిన దాని ప్రకారం అయితే మెడికల్ లీవ్లో ఉండింది 1 month. ఆ తర్వాత 15 రోజుల నుంచే ఆమె స్కూల్కి వస్తుంది.
మరి మెడికల్ లీవ్లో ఎందుకుంది, ఆ అమ్మాయికి ఏం జరిగింది, ఏం ఇష్యూ ఉంది, ఇవన్నిటి మీద పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏదైనా స్ట్రెస్లో ఉందా, డిప్రెషన్లో ఉందా, ఇవన్నిటి మీద కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు అత్యంత క్రిటికల్ యూనిట్లో ఆ అమ్మాయి అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్న సిచ్యువేషన్. ఓకే, మనం అందరం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి కోలుకొని మళ్ళీ నార్మల్గా అందరి పిల్లలతో ఆమె ఫ్యూచర్ని ఆమె చూసుకోవాలి, ఆమె ఫ్యూచర్ ఆమె డెవలప్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కరు ఆశిస్తాం. ఆమె ఒకవేళ కోలుకుంటే దెన్ అసలు ఏంటి రీజన్, నువ్వెందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అని ఆమె చెప్పే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం పోలీసులు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, పిల్లలు ఎవరైతే ఆమె క్లాస్మేట్స్ ఉన్నారో వాళ్ళు కావచ్చు, అండ్ స్కూల్ ప్రిన్సిపల్స్ కావచ్చు, వీళ్ళందరితోని మాట్లాడిన తర్వాత ఈ కేసుకి అయితే ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఎంత దారుణం అంటే ఈ మధ్య కాలంలో మనకు తెలుసు టీనేజర్స్ చాలా స్ట్రెస్లో ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలా ఇన్సిడెంట్స్ అట్లా జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే పిల్లలకు కూడా సెల్ ఫోన్స్ని అలౌ చేస్తున్నారు స్కూళ్ళల్లో. అండ్ అసలు ఎంతవరకు అవగాహన కల్పిస్తున్నారు, ఈ మధ్య మన సమాజంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ల మీద ఏమైనా పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారా? సెల్ ఫోన్ అసలు యూజ్ చేయొద్దు, సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ అనే నిబంధన ఎన్ని స్కూల్స్ అట్లా పెడుతున్నాయి. ఇక కార్పొరేట్ స్కూల్స్ అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాప ఎవరైతే ఇప్పుడు మనకు కనిపిస్తున్నారో సోమ్లలిత్, అది కూడా వన్ ఆఫ్ ది కార్పొరేట్ స్కూల్ లాగానే కనిపిస్తోంది. అహ్మదాబాద్లో అంటే గుజరాత్లో ఉన్నటువంటి స్కూల్ ఇది. కాబట్టి ఇక్కడ కూడా మరి సెల్ ఫోన్స్ ఏమైనా ఎలో చేశారా, ఏంటి రీజన్ ఏంటి అనేది కూడా అంతు చిక్కడం లేదు. కానీ ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ జరగడంతో మాత్రం పూర్తిగా ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఒక రకంగా భయపడిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా మరి ఎట్లాంటి నిజాలు బయటికి తీసుకొస్తారు ఏంటి అనేది చూడాల్సిందే. ఈ అమ్మాయికి ఒక బ్రదర్, ఒక సిస్టర్, అంటే 3 పిల్లలు అనమాట. ఆయన అహ్మదాబాద్లో ఒక షాప్ని నిర్వహిస్తూ ఉంటాడు, అంటే వాళ్ళ ఫాదర్. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. మరి పేరెంట్స్ ఏం చెప్తారు పోలీసులకు, అట్లాగే స్కూల్లో ఏం జరిగింది, ఆ స్కూల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజెస్, ఎవ్రీ ఎవిడెన్స్ని కూడా పోలీసులు కలెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు